ఒక డిగ్రీ చదివిన పట్టభద్రునికి కొన్ని ప్రశ్నలు. డాక్టర్ అవసరం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోగలమా? ఉద్యోగం రాలేదు, మరి 15 సంవత్సరాలు కష్టం ఏ విధంగా ఉపాధి ఇస్తుంది? విద్య పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయడం ఎందుకు నేర్పట్లేదు? కలహాలు లేకుండా కాపురం చేయడం ఎందుకు నేర్పట్లేదు? దేశాన్ని శాసించేది చట్టం, మరి అందులో అవగాహన ఎంత? ఆ చట్టాన్ని తయారు చేసేది రాజకీయం, మరి దానిపైన అవగాహన ఎంత? ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఆత్మహత్య లేకుండా మనసుని నియంత్రించుకోగలమా? ఇంకా వేరే రాష్ట్రానికి వెళ్ళాలి, ధారాళంగా హిందీ ఇంగ్లీషు మాట్లాడగలమా? ఇన్ని సంవత్సరాలు బట్టీలు పట్టి బుర్రలు బద్దలు కొట్టుకొని మరి ఏం నేర్చుకున్నాం? 10,000 మంది విద్యార్థుల్లో 10 కంటే తక్కువ మందికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. అంటే విద్య అనే పేరుతో విద్యార్థులు ప్రతి సంవత్సరం 90% పైగా మోసపోతున్నారు. వారికి ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఆ 10 మంది ఉద్యోగులు కూడా టార్గెట్ల వలలో చిక్కుకొని బిక్కుమంటూ బీపీ షుగర్ రోగంతో బాధపడుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? తెలుసుకుందాం.